నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మోంతా తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి ఆదేశించిన హోంమంత్రి అనిత మోంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు ప్రజలు వినియోగించుకోవాలి పాఠశాలలకు 3 రోజులు సెలవు ప్రకటించిన కలెక్టర్ అన్సారియా సచివాలయాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి డ్రైన్లపై ఆక్రమణలు లేకుండా చూడాలన్న మేయర్ కమిషనర్ ఫేక్ ప్రచారాలకు కేరాఫ్గా వైసీపీ మారింది విషాదాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటు ఎమ్మెల్యే నసీర్ విమర్శ మోంతా తుఫాను నేపథ్యంలో అప్రమత్తతపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని భారీ హోర్డింగ్లను ముందుగానే తొలగించాలని చెప్పారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని మంత్రి అనిత సూచించారు సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం తగ్గించే విధంగా సాంకేతికతను వినియోగించుకుంటూ తుఫాన్ సహాయక చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు ఎటువంటి అవసరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్ని హెడ్ క్వార్టర్స్కి కూడా పంపించినాం ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి దయచేసి హోర్డింగ్స్ పక్కన పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు కొంచెం మనం కూడా డిపార్ట్మెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రజల్ని సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మనందరి బాధ్యత ఇప్పుడు ఇటువంటి సైక్లోన్ సిచ్యువేషన్స్లో హుదూద్ లాంటి సిచ్యువేషన్నే ఆ రోజు మనం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం మోంతా తుఫాను దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా మరియు ప్రాంతీయ ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా అన్నారు జిల్లా పరిస్థితులపై సమీక్షించడానికి ఆదివారం గుంటూరుకు విచ్చేసిన ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా కంట్రోల్ రూమ్ కార్యకలాపాలను తనిఖీ చేశారు అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు తీవ్ర తుఫానుగా పరిణామం చెందుతున్న తరుణంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆహార నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు పునరావాస కేంద్రాలను గుర్తించి సిద్ధంగా ఉంచామన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మురుగునీరు కాలువల పూడికలు తీయడం జరిగిందని చెప్పారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు River flow is only 42,000 today, sir. 42,000. Yes, sir. That is the outflow. So, outside rain, all the drainage water in Guntur town will reach Guntur Nalla, and then it travels through Tungabhadra drain, and finally it reaches to East Tungabhadra drain. And Tungabhadra drain, Guntur town lo untadi. That is maintained by municipality. మన జిల్లాలో ఉన్న ప్రాబ్లమాటిక్ బ్రిడ్జెస్ కాస్వేస్ గుర్తించి అక్కడ కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 24/7 అక్కడ ఉండి దాన్ని మానిటర్ చేయడానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి అది కూడా చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్లో ఈడీడీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ని అదేవిధంగా డిసీజ్డ్ పర్సన్స్ని కూడా గుర్తించి వారిని హాస్పిటల్స్కి షిఫ్టింగ్ చేస్తున్నాము మనకు ఇప్పుడు జిఎంసి ఏరియాలో ఉన్న లో లయింగ్ ఏరియాస్ ఒక 12 ఏరియాస్ని గుర్తించి
అక్కడ ఏ హౌసెస్ అఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఎన్యూమరేట్ చేసి తయారు చేసి ఉన్నాము. వారందరికీ కూడా రిలీఫ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టి ఉన్నాము. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో కూడా అక్కడ ఉన్న సెమీ పర్మనెంట్ టెంపరీ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న పీపుల్ని కూడా షిఫ్టింగ్ చేయడానికి కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ సైక్లోన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంలో ప్రజలు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఈ నెక్స్ట్ 3 daysకు మీరు అత్యవసరకు మాత్రమే బయటికి రావాలి. అదర్వైజ్ మీరు ఇంటిలోనే, బికాస్ సైక్లోన్ చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంది అని ప్రిడిక్షన్ చేసి ఉన్నారు. కాబట్టి స్కూల్స్ కూడా 3 days మనము స్కూల్స్, కాలేజెస్, అంగన్వాడీ సెంటర్స్ అన్నింటికి కూడా మనము సెలవు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఏదైతే మనము అదేవిధంగా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మనము కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇచ్చి ఉన్నాము. దానికి ఏ సమస్యలైనా మీరు కాల్ చేసి చెప్పండి. త్రూఅవుట్ 24/7 కంట్రోల్ రూమ్లో మన పీపుల్ ఉన్నారు. వారు వెంటనే మీరు ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో దాన్ని పరిష్కరిస్తాము. మోంతా తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. తమ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చేందుకు కలెక్టరేట్, కార్పొరేషన్ కార్యాలయాలతో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 0863223414, కార్పొరేషన్ కార్యాలయం 086323451003ను సంప్రదించాలని కోరారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫాన్ కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా అధికారులు రద్దు చేశారు. మెంతా తుఫాన్ కారణంగా కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో అధికారులు ఫిర్యాదులను స్వీకరించరు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విషాదాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం వైసీపీ నైజమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. ఫేక్ ప్రచారాలకు కేరాఫ్గా వైసీపీ మారిందని నసీర్ అహ్మద్ చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోతే శివశంకర్ నకిలీ మద్యం తాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక బైకర్ మద్యం సేవించి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తన మీడియాలో వైసీపీ పార్టీ తన నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తన బ్లూ మీడియాలో ఈరోజు బెల్ట్ కొంపలు ముచ్చింది, బెల్ట్ షాపుల మధ్యమే అంటూ నిస్సిగ్గుగా రాసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా వీళ్ళ వైసీపీ ఫేక్ ప్రచారానికి ఇది పరాకాష్ట. శవ రాజకీయాలకు రాబంధువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా వీళ్ళ ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా బాహ్య ప్రపంచం అంతా కూడా నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జరిగినటువంటి దుర్ఘటనకు ప్రతి ఒక్కరు బాధపడతా ఉంటే శవ రాజకీయాలకు తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మోంతా తుఫాను వల్ల కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ కోలుముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మోంతా తుఫాన్ ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని సచివాలయాల కార్యదర్శులు, కార్పొరేటర్లతో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ సమావేశంలో తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు షెల్టర్లను గుర్తించి అక్కడ వసతి, ఆహారం అందుబాటులో ఉంచాలన్నారు. బాధ్యతతో ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. తమ ప్రాంతాల్లోని డ్రైన్లు, కల్వర్ట్ల సమస్యలను పలువురు కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నేషనల్ కలామిటీస్లో వచ్చినప్పుడు మనందరి యొక్క బాధ్యత, డ్యూటీ ఈజ్ గాడ్, మనం చేసేది ఒక భగవంతుడు ఇచ్చాడని అనుకొని సర్వీస్ టు మ్యాన్ కైండ్. ఎవరు మీరు ఇవాళ ఏ పని చేస్తున్నా అది యొక్క పైన భగవంతుడి దయతోనే మనం అందరం వివిధ హోదాల్లో ఇట్లా ఉన్నాం.
మనం ఇది ఒక బాధ్యతాయుతంగా ఊరినే మాటలు కాకుండా చేతల్లో చూపించాలని మీరు గ్యారంటీగా చూపిస్తారని కూడా నమ్మకం నాకు ఉంది. తప్పకుండా రేపు వచ్చే పరిణామాలని ధైర్యంగా మనం ఎదుర్కొని ప్రజలకు మరింత దగ్గరై సేవ చేయాలని భావిస్తూ, మనకి ఈ ప్రీ సైక్లోన్ ప్రిపేర్నెస్లో మనం ఏదైనా చిన్న వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే మన దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ కొని 3 షిఫ్ట్లో వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వర్షాలకు తగ్గట్లుగా మనం అరేంజ్మెంట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం భారీ ఎత్తున అట్లీస్ట్ మనకి 57 వార్డులు ఉంటాయి. 57 వార్డులకి కనీసం 2 వార్డులకి ఒక పర్సన్ చొప్పున మరి 3 షిఫ్ట్లో కూడా కమాండ్ కంట్రోల్ రూము ప్రిపేర్డ్నెస్ చేసుకోవాలి. నూతన సెంక్లాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. గుంటూరులోని తూర్పు పశ్చిమ నియోజకవర్గాలను కలుపుతూ గతంలో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే ప్రజల ఇబ్బందులను గుర్తించిన మంత్రి కాంట్రాక్టర్లకు 18 నెలల కాలపరిమితిని విధించారు. దీంతో కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేశారు. కానీ భారీ వర్షాలు, తుఫాన్ల కారణంగా కొంత జాప్యం జరుగుతోంది. ఏది ఏమైనా నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించే వివిఐటి బాలోత్సవ్ నవంబర్ 7, 8 తేదీల్లో జరగనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్ను వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ బాలోత్సవ్ నిర్వహణ కమిటీతో కలిసి ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి సృజనాత్మకతను పెంచే విధంగా ప్రతి ఏడు వివిఐటి బాలోత్సవ్ను నిర్వహిస్తున్నట్లు వివిఐటి విద్యా సంస్థ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్ను గుంటూరులో బాలోత్సవ్ ఆర్గనైజింగ్ కమిటీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. గత 5 ఏళ్లుగా నంపూరులోని వివిఐటి క్యాంపస్లో ఈ పోటీలను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూల్స్ నుంచి దాదాపు 61 విభాగాల్లో పోటీ పడేందుకు స్టూడెంట్స్ వస్తారని విద్యాసాగర్ వెల్లడించారు. నవంబర్ 7th, 8th, 9th నార్మల్గా మేము చిల్డ్రన్స్ డే పెడదాం అనుకుంటా ఉన్నాం. ఈసారి గవర్నమెంట్ స్కూల్ ఎగ్జామ్స్ ఆ టైమ్స్లో ఉండటం వలన కొంచెం ముందు ప్రీపోన్ చేశాము. నవంబర్ 7th, 8th, 9th డేట్స్లో బాలోత్సవ్ జరుగుతుంది. ఈసారి స్పెషల్ అనేది కొంచెం మేము యూనివర్సిటీ అయి ఉన్నాం. సో ఇంకాస్త మా పిల్లలు చాలా నెంబర్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అంటే ప్రతి ఇయర్ వచ్చే దానికంటే ఇంకా ఎక్కువ పిల్లలు వస్తే రిసీవ్ చేసుకొని ఆదరించడానికి మా పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని స్కూళ్ళు పిల్లలు అందరూ ప్రతి ఇయర్ కంటే ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇది పెట్టడానికి ప్రధాన కారణం మాత్రం పిల్లలందరికీ అంటే ఎందుకంటే తెలియదు, మా బాల్యం అంతాను పిల్లలు అంటే హాయిగా ఆనందంగా ఉండే టైం అన్నట్టు ఉండింది. ఇప్పుడేది పిల్లలకి స్ట్రెస్ అని మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఆట విడుపుగా ఉంటుందనేసి మొదలుపెట్టారు పెద్దవాళ్ళు. మొదలుపెట్టినప్పుడు ఈ బాలోత్సవ్కి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్లీ ఫ్రీ, ఎటువంటి ఛార్జ్ తీసుకోరు. అకామిడేషన్కి కానివ్వండి, ఫుడ్కి లేదంటే ట్రాన్స్పోర్టేషన్కి దేనికి ఛార్జ్ చేయరు. ఎవరైతే రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో ఆ రిజిస్ట్రేషన్ లింక్తో రిజిస్టర్ అయ్యి మీ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్తో అండ్ మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ చేత రిజిస్టర్ చేయించాలి. బాలోత్సవ్లో కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు డ్యాన్స్ కానివ్వండి, సింగింగ్, పెయింటింగ్ ఆర్ ఎస్సే రైటింగ్, స్పెల్ బీ ఇలాంటి ఈవెంట్స్ ఇవి కల్చరల్ సైడ్. కల్చరలే కాకుండా టెక్నికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. సైన్స్ ఎక్స్పో, ప్రాజెక్ట్ ఎక్స్పో. స్కూల్స్లో చాలామంది ఇప్పుడు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు సైన్స్ మీద. సో అలాంటి ప్రాజెక్ట్స్ని కూడా డిస్ప్లే చేసుకోవడానికి కల్చరలే కాకుండా టెక్నికల్ సైడ్ కూడా వెళ్తున్నారు. 7 సంవత్సరాలుగా జరుగుతుంది. 2017 నుంచి ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ బాలోత్సవ్ని ఈ సంవత్సరం 7వ బాలోత్సవ్గా జరుపుతున్నాము. 10,000కి తగ్గి ఏ సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం మాది యూనివర్సిటీ అయింది కాబట్టి ఈ ఏర్పాట్లు ఇంకా బాగా చేసి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాల నుంచి టాలెంట్ని చూపించాలని మా వివిఐటి తరపు నుంచి కోరుతున్నాము.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా గ్రీవెన్స్ డేను నిర్వహించారు. గ్రీవెన్స్ లో వచ్చిన ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి పరిష్కరించారు. మహిళా గ్రీవెన్స్ డేలో ఖాళీ స్థలాలు చెట్టడవులను తలపిస్తున్నాయని, అపరిశుభ్ర వాతావరణానికి నెలవుగా మారాయని మహిళలు ఫిర్యాదు చేయగా, మహిళల ఫిర్యాదుతో సంపత్ నగర్లో ఖాళీ స్థలాల సమస్యను స్వయంగా ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. స్థానిక మహిళలను అడిగి వివరాలు తీసుకున్నారు. ఖాళీ స్థలాల అంశంపై అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంటనే చర్యలు చేపట్టాలని గల్లా మాధవి కార్పొరేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బయాలజీ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ తరగతులు గుంటూరులో జరిగాయి. బ్రాడిపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. బయాలజీ సబ్జెక్టులో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సైన్స్ లో విద్యార్థులకు ప్రశ్నించే తత్వం అలవడాలని లక్ష్మణరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి జి వెంకట్రావు, బి ప్రసాద్, సిహెచ్ వీరప్పయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిలబస్ అంటే సబ్జెక్ట్ అంటే కేవలం పరీక్షలు, 10th క్లాస్ పరీక్షలు, 10th క్లాస్ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇది ప్రధానమైన అంశంగా మారిపోయింది. కానీ విద్య యొక్క లక్ష్యం అది కాదు. ఆ సబ్జెక్టుకు సంబంధించి విజ్ఞానం, ఆ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులకు మనం ఎంతవరకు నిర్దేశకత్వం చేయగలిగాం, ఎంతవరకు ఆ సబ్జెక్టులో మనం స్ఫూర్తిని ఇవ్వగలిగామనేది కీలకమైన అంశం. ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులు, ఫిజికల్ సైన్స్ కానీ బయాలజీ కానీ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచాలి. జన విజ్ఞాన వేదిక ప్రధానమైన లక్ష్యం అది. ఈ లక్ష్యాలతో మేము రెగ్యులర్గా ఇక నుండి టీచర్ ఓరియంటేషన్ పెట్టదలుచుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బయాలజీ ఉపాధ్యాయులకి జరుగుతూ ఉంది. మరి వచ్చిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వీరప్పయ్య గారు, ఆయన ఈ జిల్లాలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంతో అనుభవాన్ని సంపాదించారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో నిర్వహించిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ మిత్రులను ప్రోత్సహిస్తూ ప్రజల ఆస్తులను, పొదుపు సొమ్మును బహుకరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. అదానీ కుంభకోణాల చరిత్ర వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వివరించడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా $3.9 బిలియన్ల ప్రణాళికను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. అదానీ పోర్టు పెట్టుబడుల కోసం $585 మిలియన్ బాండ్స్ ఎల్ఐసి మాత్రమే సమకూర్చడం అనేది జరిగింది. జనరల్గా ఎల్ఐసి అంటే ఆ బాండు కాలపరిమితి పూర్తయిన తర్వాత వారికి మొత్తం డబ్బు వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఒక పెద్ద వనరుగా పేద, మధ్యతరగతి, కష్టజీవులంతా కూడా దాచిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఏ రకమైనటువంటి సమాచారం లేకుండా ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ వడ్డెర జన్మదినం వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కస్కుర్తి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న మల్లె ఈశ్వర్ భవిష్యత్తులో మరెన్నో పదవులు స్వీకరించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, రాష్ట్రంలోని వడ్డెర్లకు తమ వంతు చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మల్లె ఈశ్వర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు అధ్యక్షులు గంటా పెద్దబ్బాయి, గోపి, 19వ డివిజన్ అధ్యక్షులు పామురాజా, చంద్రగిరి, బాబు, రహీం, మణికుమారి, చందేటి బాబు, వడ్డెరగూడెం, నల్లచెరువు మరియు పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకోవడం చాలా శుభపరిణామం. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర కార్పొరేషన్లో గుంటూరులో ప్రప్రదంగా మల్లె ఈశ్వర్ గారికి వడ్డెర జాతి కోసం, వడ్డెర జాతి ఔన్నత్యం కోసం ఈ రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో ఇవ్వటం మనందరికి కూడా చాలా ఆనందదాయకం. అట్లానే తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేస్తూ రాష్ట్రంలోనే అనేక ప్రాంతాలు తిరుగుతూ
ఈరోజు అనంతపురంలో ఉన్నారు. ఆయన లేనప్పటికి కూడా గుంటూరులో ఇలా బాబు గారి ఆధ్వర్యంలో ఇట్లా డివిజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబాలందరూ కలిసి కూడా వాడలా కూడా ఒడ్డెర ఈశ్వర్ గారిది జన్మదినం జరుపుకోవడం చాలా పురమానం. అందరూ ఒడ్డెర బిడ్డలందరూ సంతోషదగ్గ విషయం. ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అందుకున్న మా బావగారు ఒడ్డెర్లకి అందరినీ ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆదిన్యంతో ఎక్కడ కష్టం ఉందన్నా ఒడ్డెర సమస్యల మీద ముందుకు దూసుకున్నట్టు వెళ్తున్నటువంటి మల్లేశ్వర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వయస్సు మీరిన వారిలో వచ్చే డయాబెటీస్ వ్యాధిపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నందిపాటి వెంకట సందీప్ మాట్లాడారు. నేటి సమాజంలో ఆహారపు అలవాట్ల వలన షుగర్ వ్యాధి ప్రబలుతుందన్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుని పరిరక్షణలో ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి నారపరెడ్డి, దర్శి జాకబ్, ఆర్వి ఫణి తదితరులు పాల్గొన్నారు. చెడగొట్టేటటువంటి విష పదార్థాలు మన డైట్ లో కొన్ని వస్తువుల్లో ఉండటం గ్రహించారు. వాటి వల్లే ఈ స్త్రీలలో పీసీఓడి సమస్యలు, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి మేము స్పెషల్గా పీసీఓడి డైట్ ఒకటి డివైడ్ చేసాం. ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ లేనటువంటి డైట్. సో ఇవి వేటిల్లో ఉంటాయి. ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ వేటిల్లో ఉంటాయని చూస్తే మనం రెగ్యులర్గా వాడేటటువంటి స్ప్రేస్ ఉంటాయి కదా, బాడీ స్ప్రేస్ కానీ లేదా రోలాన్స్ కానీ, వీటిల్లో ఈ విష పదార్థాలు ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ ఉండటం గ్రహించారు. మనం యూజ్ చేసే సోప్స్లో. తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓలో ప్రముఖ కవయిత్రి లంకా మాధవి కవితల పోటీ నిర్వహించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన కవితల పోటీల్లో ప్రేమ ఎంత మధురం అనే అంశంపై కవితల పోటీ నిర్వహించామని లంకా మాధవి తెలిపారు. కవులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ పోటీల్లో పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారన్నారు. ఈ కార్యక్రమంలో రావి రంగారావు, పాణిరావు, విజయలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. అంటే కవి భావజాలం ఏది ఇచ్చినా వాళ్ళు రాసేటట్టు ఉండాలా, ప్రజలకి వినిపించేటట్టు ఉండాలి. దీనికి జడ్జిమెంటు ఎవరు ఫస్ట్ అనేది రావి రంగారావు అంకులు చెప్తారు. ఈ తెలుగు కళావేదిక యొక్క ఉద్దేశం కవులను ప్రోత్సహించుదామని, కవి హృదయంలో ఉన్న అంతరంగాల్లో నుంచి వచ్చిన కవిత్వాన్ని భావితరాలకి అందిద్దాము అన్న సంకల్పంతో పెట్టింది మేమిది. నవతరం యువతరాన్ని కూడా ప్రోత్సహించాలి. కవులు కళాకారులు పుట్టిన కర్మభూమి, జన్మభూమి, ధన్యభూమి కాబట్టి జాష్వా గారి అడుగుజాడలకు మేమందరం శ్రీకారం చుడుతూ ఆ మహాకవికి ఘనమైన నివాళులర్పి ప్రేమ ఎంత మధురం అనేటువంటి విషయం మీద వక్తలందరూ వారి వారి మాటల్లో, కవితల రూపంలో, పాటల రూపంలో ప్రేమ గురించి తెలియజేయటం జరిగింది. అలాగే నాకు తెలిసి ఒక తల్లికి బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమ, అలాగే ఒక ఉపాధ్యాయునికి విద్యార్థి మీద ఉండేటువంటి ప్రేమ, అలాగే రాధాకృష్ణుల ప్రేమ, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరు వాళ్ళు అభిప్రాయం లేదా వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భావాలే మనం ప్రేమగా చెప్పొచ్చు. ఎల్వీఆర్ క్లబ్లో రాయపాటి మిత్రమండలి సభ్యులు డిఎస్ఆర్ మిత్రమండలి ఫౌండర్ అధ్యక్షులు దామచల్ల శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ మెంబర్గా నియమితున్న సందర్భంగా దుశ్శాలువతో పూలమాలతో అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ డిఎస్ఆర్ను దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామచల్ల శ్రీనివాసరావు సౌమ్యుడు, స్నేహశీలి, అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తి, సేవా తత్పరుడు, అనేక సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని మాట్లాడారు. రాయపాటి మిత్రమండలిలో నూతన సభ్యత్వం స్వీకరించిన ఎడ్లపల్లి నాగరాజుని దుశ్శాలువ, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయపాటి మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు మిర్చియాడ్ మాజీ డైరెక్టర్ పావులేరి వీరయ్య అకాల మరణానికి చింతిస్తూ టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు వారికి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోంతా తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి ఆదేశించిన హోంమంత్రి అనిత. మోంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు ప్రజలు వినియోగించుకోవాలి
పాఠశాలలకు 3 రోజులు సెలవు ప్రకటించిన కలెక్టర్ అన్సారియా. సచివాలయాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. డ్రైన్లపై ఆక్రమణలు లేకుండా చూడాలన్న మేయర్, కమిషనర్. ఫేక్ ప్రచారాలకు కేరాఫ్గా వైసీపీ మారింది. విషాదాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే నసీర్ విమర్శ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.